హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారియర్స్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, విచిత్రంగా, వింతగా ఉంటుంది. సో వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. డాక్టర్స్ భగవంతుడితో పోలుస్తాం. భగవంతుడు ప్రాణం పోస్తే వైద్యుడు ప్రాణాలు కాపాడుతాడని అంటారు. ఏదైనా ప్రాణాపాయ రోగం వస్తే వైద్యుడిపై భారం వేస్తారు. అతడే తమ ప్రాణాలు కాపాడుతాడని నమ్ముతారు. కానీ ఫ్రాన్స్కి చెందిన ఓ వైద్యుడు మాత్రం ఆ నమ్మకాన్ని మాత్రం మౌమ్ము చేశాడు. 30 ఏళ్ళుగా వైద్యం ముసుగులో రోగులపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. తన సర్వీస్ మొత్తం మీద ఏకంగా 299 మందిపై లైంగిక దాడి చేశాడు. వారిలో ఎక్కువ మంది చిన్న వయసు బాలికలే ఉన్నారు. ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్న డాక్టర్ క్రమకేడలు అనుకోకుండా ఈ కేసుతో బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే 74 ఏళ్ల జోయల్ లీ స్కార్నెక్ అనే వైద్యుడు ఫ్రాన్స్లో బ్రిటానీ అనే ప్రాంతంలో గతంలో సర్జన్గా పనిచేసేవాడు. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు చికిత్స పేరుతో మత్తుమంది ఇచ్చి తన కోరికలు తీర్చుకునేవాడు. సర్వీస్లో ఉండగానే నన్ను ఎవరూ పట్టుకోలేదు, ఇప్పుడెవరు కనుక్కోగలరని ధీమాతో 70 దాటాక కూడా అదే నీచ పనిని కొనసాగించాడు. కానీ 2017లో ఇంటి పక్కనే ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడనే ఆరోపణలతో తొలిసారి జియోలపై కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత కూడా 4 చిన్నారులపై అత్యాచారం చేశాడు. ఈ కేసు కోర్టులో నిరూపణ కావడంతో జోయల్కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం ఈ కేసు మరింత లోతుగా విచారించాలనే ఉద్దేశంతో పోలీసులు నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పుడే జోయల్ దారుణాలు చిట్టా మొత్తం బయటకు వచ్చింది. నిందితుడి ఇంట్లో ఏకంగా 3 లక్షలకు పైగా అశ్లీల ఫోటోలు, 650 అసభ్యకరమైన వీడియోస్ జోయల్ ఇంట్లో లభ్యమయ్యాయి. అలాగే జోయల్ ఇంట్లో డైరీలు కూడా దొరికాయంట. డైరీల వివరాలు చూసి పోలీసు అధికారులు షాక్ అయ్యారు. ఎవరిపై లైంగిక దాడికి పాల్పడింది పేర్లతో సహా రాసి పెట్టుకున్నాడు. జంతువులు, చిన్నారులే తనకి ఎక్కువగా ఆకర్షిస్తారని నోట్ చేసుకున్నాడు. డైరీలోని లెక్కల ప్రకారం ఈ మాజీ సర్జన్ తన జీవితకాలంలో మొత్తం 299 అత్యాచారాలు చేశాడు. ఇది ఇలా ఉంటే డైరీలో తమ పేర్లు ఉన్నాయని తెలిసి బాధితులు తమకు విషయం ఇంతవరకు తెలియదని షాక్ అయ్యారు. వైద్యం ముసుగులో ఎంతోమంది జీవితాలను నలిపేసిన జోయల్ కేసు ఇటీవలే కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంలో నిందితుడు తాను 1989 నుంచి 2014 మధ్య 299 మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. వీరిలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలు ఉన్నట్లు అంగీకరించాడు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని, ఈ నేరాలకు పూర్తి బాధ్యత వహిస్తానని తెలిపాడు. విచారణ పూర్తయ్యాక నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు అయితే తీర్పిచ్చింది. కాకపోతే అసలు ఇలాంటి వాడిని 20 ఏళ్ళు జైలు శిక్ష వేస్తే అసలు అది కరెక్ట్ కాదు. డైరెక్టర్ ఊరు తీసేస్తే చాలా బెస్ట్ అనమాట, లేదా ఎన్కౌంటర్లో వేసేస్తే బెస్ట్. మీకేమనిపించింది? ఇలాంటి వాడిని శిక్ష వేస్తే బెస్టా, లేకపోతే ఇంకో యాక్షన్ తీసుకుంటే బెస్టా అనేది కిందనైతే కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.